మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధిస్తున్న పోక్రీలకు నాగోల్లోని ఓ ఫంక్షన్ హాల్లో సిపి సుమతి ఆధ్వర్యంలో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ నిర్వహించారు. 2026 జనవరి నుంచి మే వరకు షీ టీమ్స్కు 760 మంది ఈవ్ టీచర్లు పట్టుబడ్డారు. మహిళలను వేధించిన కేసులో 61 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 231 కేసులు పెట్టి నమోదు చేశామన్నారు. మహిళలను వేధిస్తున్న వారిలో 180 మంది మైనర్లు, 24 ఏళ్లలోపు యువకులు, 50 ఏళ్ల వయసు వారు కూడా ఉండటం బాధాకరమని సిపి ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తే ఎలాంటి శక్తులైనా సహించేదే లేదన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల రక్షణ కోసం ప్రత్యేక విభాగాలు నిరంతరం నిఘా పెంచుతాయని సిపి హెచ్చరించారు. సమాజం మహిళ అభివృద్ధి లేకపోతే సమాజ అభివృద్ధి ఉండదు. ఒకవేళ ఉన్నా దాని స్థితిగతులు మనం అనుకున్న విధంగా ప్రోగ్రెస్, మనం అనుకున్న విధంగా ఒక మెచ్యూర్డ్ సివిలైజేషన్కి దారి తీయదు. ఎందుకంటే ప్రపంచంలో 100 మంది ఉంటే 50% మహిళలు ఉన్నారు, 50% పురుషులు ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఒకరినొకరు గౌరవించుకొని ఒకరినొకరి అభివృద్ధికి పాటుపడుతూ, నేను ఒక మహిళ, ఒక పురుషుడు, మేమిద్దరము చాలా డిఫరెంట్, బయోలాజికల్గా డిఫరెంట్, థింకింగ్ డిఫరెంట్, మేము ఆలోచించే విధానం డిఫరెంట్, మా నడవడిక డిఫరెంట్, కానీ అందరి కాంట్రిబ్యూషన్ విల్ బి టువర్డ్స్ బెటర్మెంట్ ఆఫ్ దెమ్సెల్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దెన్ సొసైటీ అని అర్థం చేసుకొని కలిసి ముందుకు వెళ్తే మనము చాలా నార్మేటివ్ సొసైటీ, అంటే చాలా నార్మల్గా ఒక సొసైటీ రకరకాల మనుషులతో కూడా అభివృద్ధి బాటకు వేస్తాము. సమాజం మహిళ